వరంగల్. వరంగల్ అనగానే మనందరికి బాగా గుర్తొచ్చేది కాకతీయ రాజులు మరియు వాళ్ళ కట్టడాలు. దాంట్లో బాగా ప్రసిద్ధి పొందిన కట్టడం ఏదైనా ఉందంటే అది వెయ్యి స్తంభాల ఆలయం. ఎందుకు ఈ వెయ్యి స్తంభాల ఆలయం బాగా ప్రసిద్ధి పొందింది అంటే దీంట్లో ఫాలో అయిన ఆర్కిటెక్చరల్ మెథడ్స్. వీళ్ళు ఏం చేశారు అంటే చాళుక్యుల నుంచి కొన్ని ఆర్కిటెక్చరల్ స్టైల్స్, తర్వాత హోయసాల డైనాసిటీ నుంచి కొన్ని ఆర్కిటెక్చరల్ స్టైల్స్ తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేసి ఈ వెయ్యి స్తంభాల నాట్య మండపాన్ని కానీ ఈ శివాలయాన్ని కానీ నిర్మించారు. అయితే ఈ శివాలయం తర్వాత ఈ నాట్య మండపం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాయి కానీ కలిసి ఉండవు. ఈ రెండింటి మధ్య ఒక పెద్ద నంది అనేది ప్లేస్ చేసి ఉంటుంది. దీంట్లో వాడిన రాయి వచ్చి ఏంటంటే బ్లాక్ బసాల్ట్ రాయి. అయితే రీసెంట్ టైమ్స్లో ఈ ఈ టెంపుల్ అనేది శిథిలావస్థ చేరడంతో 2006లో ఆర్కియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్గా రెనోవేట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు రెనోవేట్ చేసినప్పుడు కూడా ఎటువంటి కెమికల్స్ కానీ సిమెంట్ కానీ తార్ కానీ యూజ్ చేయకుండా కట్టడం జరిగింది అనమాట.